బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిన్న ప్రకాష్ గౌడ్ చేరగా కాసేపటి క్రితం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అనుచరులతో వెళ్లిన ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీతో పాటు 3 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిన్న ప్రకాష్ గౌడ్ చేరగా కాసేపటి క్రితం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అనుచరులతో వెళ్లిన ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీతో పాటు 3 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఈరోజు ఆర్కేపూడి గాంధీతో మొత్తం 9 మందికి ఆ సంఖ్య చేరుకుంది. కాంగ్రెస్కు మొత్తం కూడా సొంతంగా గెలిచిన ఎమ్మెల్యేలు 65 మంది ఉండగా ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 9 మంది చేరితో మొత్తం 74కు చేరింది. ఇది 90 వరకు చేరే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఎల్పీని శాసనసభలో విలీనం చేసుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. మొత్తం బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితేనే విలీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఇంకా 17 మంది ఎమ్మెల్యేలు విలీనానికి అవసరం. 15 మందితో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చర్చ జరుపుతూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో వీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. అప్పుడే చేరుతారని అందరూ భావించినప్పటికీ ఇన్ని రోజులు వాయిదా పడితే వచ్చింది. అయితే 2-3 రోజుల్లోనే వీరి చేరిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక శాసన మండలిలో కూడా ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. మొత్తం 20 మందికి సంబంధించిన సభ్యులలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది. శాసన మండలిలో కూడా విలీనం చేసుకోవాలంటే ఈ 12 మంది ఎమ్మెల్సీలను కూడా ప్రస్తుతం చేర్చుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీతో కూడా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. చేరిక దాదాపుగా ఒక 2 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఒక ఎమ్మెల్సీతో కూడా చర్చలు పూర్తయినట్టు సమాచారం. ఆర్కేపూడి గాంధీకి ఆయన అత్యంత సన్నిహితులుగా అందరూ చెప్తుంటారు. ఆయన కూడా చేరిక ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒక 4-5 రోజుల్లో 2-3 ఎమ్మెల్సీలు 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు వాళ్ళే చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది ఎమ్మెల్యేలతో నేరుగా కాంగ్రెస్ నేతల టచ్లోకి వెళ్ళి ఈ యొక్క చర్చలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఎల్పీల విలీనం టార్గెట్గా ప్రస్తుతం కాంగ్రెస్ చేరికలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.